హాయ్ ఫ్రెండ్స్, బొప్పాయి తింటున్నాం. చాలా పొద్దుగుకులు ఏంటి ఫుడ్ గురించే మాస్టర్ వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అంటే ఆల్కహాల్ ఇంజూరెంట్ హెల్త్, స్మోకింగ్ ఇంజూరెట్ హెల్త్ అని మనకి థియేటర్లో చెబుతూ ఉంటారు. మన అందరికి తెలిసిందే. ఎక్కువ ముందు అయితే కిడ్నీలు చెడిపోతాయి, ఎక్కువ గుట్కాలు ఈ తిండే పని అయితే నోరు పుళ్ళు పడిపోతాయి, గొంతులో క్యాన్సర్ వస్తుంది అనేది మనం యాడ్లు చూస్తూ ఉంటాం. కానీ మన తినకూడని ఫుడ్ తింటే ఇంజూరేట్ హెల్త్. ఎందుకంటే నా మిత్రులారా, పొద్దున్న ఈ ఫుడ్ దగ్గర కూడా మనం ఏం తినాలి, ఎంత తినాలి అని ఒక కన్వర్సేషన్ తోటి మనం తినగలిగితే ఇదే ఆరోగ్యం. కానీ ఇది తినాలికి మించిన తింటే, ఏం తినకూడదో తింటే, తినాల్సిన టైమింగ్ కూడా బాగా పండుకొని బాడీ అంతా రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో తింటే, నైట్ ఏంటంటే పొద్దుగులు పని చేస్తున్నావు, నైట్ ఒక 8-9 గంటలకు పండుకోవాలని నీకు రెస్ట్ తీసుకుంటావు. ఎందుకు? పొద్దున్నే మళ్ళీ పని చేయాలని. అలాగే 24 అవర్స్ తిన్నదన్నీ లోపల ఉన్న పేగులు, కిడ్నీస్, లెన్స్ ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అలా అవి కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది కదా. కళ్ళు పొదుగులు చూస్తున్నాయి, కొంచెం కళ్ళు మూసుకొని పండుకోవాలని, చెవులు పొదుగులు వెంటనే కొంచెం పండుకునేటప్పుడు సైలెన్స్గా ఏమి వినకుండా ఉండాలని, అన్నీ మాట్లాడటం కొంచెం మాట్లాడకుండా పండుకునేటప్పుడు ఎన్ని సైలెన్స్గా పంచేంద్రియాలన్నీ పండుకునే సమయంలో రెస్ట్ తీసుకుంటున్నాయి. కానీ మన లోపల ఉన్న పంచేంద్రియాలు కొన్ని ఉన్నాయి, సెల్స్, కిడ్నీసు, లెన్స్, తర్వాత పేగులు, పెద్ద పేగులు, చిన్న పేగులు, ఇది హార్ట్ మజిల్స్, ఇవన్నీ రెస్ట్ తీసుకునే సమయం కొన్ని ఉంది. బ్లడ్ పంపింగ్ నిన్ను ఆర్గనైజ్ చేయాలి కదా. అప్పుడు నైట్ అవి కూడా రెస్ట్ తీసుకుంటావు. నువ్వు ఎలా రెస్ట్ తీసుకుంటున్నావు, అవి రెస్ట్ తీసుకోవాలంటే పెద్దలు మునులు పెద్దవాళ్ళు ఏం చేశారంటే, ఆయుర్వేదిక్ వాళ్ళు ఏం చేశారంటే, నైట్ 6 తర్వాత బిఫోర్ నువ్వు తినే పని అయితే నువ్వు పండుకునే సమయంలో అంతా అరిగిపోద్ది. 7-8 గంటలు 9 గంటలకల్లా పండుకునేటప్పుడు నువ్వు పండుకున్నట్టు అవి కూడా లోపల రెస్ట్ తీసుకుంటే అనే ఉద్దేశంతో వాళ్ళు పెద్దలు చెప్పారు. అందుకే మనం ఏం చేస్తున్నాము, 10 తర్వాత 11 తర్వాత ఫుడ్ తిని నువ్వు నిద్రపోతున్నావు. కానీ లోపల ఆవియాలి, నిద్రపోవాలి కదా, అవి పని చేయాలి. అవి పని చేయకుండా నిద్రపోతే అరగదు, గ్యాస్ ప్రాబ్లమ్స్, తలనొప్పి, కళ్ళు తిరిగినట్టుగా ఉంటాయి. అందుకనే నా మిత్రులారా, మేము ఎందుకు పొద్దుగులు ఫుడ్ గురించే చెబుతున్నారు అంటున్నారు. కాబట్టి మాకు ఏం తెలిసిందో అదే చెబుతున్నాం. తెలియని దాన్ని ఎలా చెబుతాం? ఏది ఆరోగ్యానికి బాగుందో అది మేము గురువుల దగ్గర, పెద్ద మహానుభావుడు మంత్రరాజు గారి దగ్గర, గురువుల దగ్గర నేర్చుకున్నా ఇదే చెబుతున్నాం అనమాట. ఎందుకనంటే చూడటానికి, మాట్లాడటానికి అన్నిటికీ మూలాధారమే నీ దేహం కదా. ఇన్ని చేయాలని ఈ దేహం కావాలి. కానీ ఈ దేహం బాగుండాలంటే ఈ దేహాన్ని ఏం పెట్టాలి, ఏ సమయంలో పండుకోబెట్టాలి, దీన్ని ఎంత లిమిట్గా వాడాలి, ఇది అన్నాళ్ళు ఉంటుందని కొంచెం తెలుసుకోవాలి కదా నా మిత్రులారా. అందుకని ఉద్దేశం గురించే ఫుడ్. ఇంకోటి అంటే మేము తినే సమయంలోనే కొంచెం ఫ్రీగా ఉంటాం, అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. బ్రదర్ రాలేదు, వస్తాడు. ఇది పొద్దున్నే ఫుడ్ తింటున్నాం. నెక్స్ట్ ఇంకొక ఐటమ్స్లో ఇంకొక వీడియో చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.